హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్. ఈరోజు మన స్పెషల్ వచ్చి మామిడికాయ పప్పు అండి. మామిడికాయ పప్పు అంటే ఏదో సీజన్లో వండుకునేది కాదండి. మామిడికాయ పప్పు అంటే అమ్మలు అమ్మమ్మలు గుర్తు రావాల్సిందే. ఈ మామిడికాయ పేరు వింటేనే చిన్నప్పుడు చేసిన ఎన్నో చిలిపి జ్ఞాపకాలు గుర్తొస్తాయండి. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే తల్లి కాబోయే ప్రతి ఆడపడుచుకి ఈ మామిడికాయ పప్పు అనేది ఒక ఎమోషన్ లాంటిదండి. అందరికీ ఇష్టమైన ఈ మామిడికాయ పప్పుని మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఒక గ్లాస్ పప్పు అనేది వేసుకుందామండి. కుక్కర్లో వేసినటువంటి పప్పుని శుభ్రంగా కడుక్కుందామండి. కడిగినటువంటి వాటర్ని మీ ఇంట్లో పశువులకు కానీ మొక్కలకు కానీ యూస్ చేసుకోండి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోండి. బాగా పుల్లగా ఉన్నటువంటి మామిడికాయ పీల్ తీసుకొని ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మేము బాగా పుల్లగా తినలేం అన్న వాళ్ళు మాత్రం తగ్గించి వేసుకోండి. అలానే 4 పచ్చిమిర్చి చీలికలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 1/2 కప్ ఆనియన్స్, చిటికెడు పసుపుని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్లు వచ్చే వరకు బాగా కుక్ చేసుకుందామండి. కుక్ అయిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఈ కుక్కర్ మూత అనేది తీసుకుందామండి. నాకైతే ఈ పప్పు బాగా కుక్ అయిందండి. కొంతమందికి కుక్కర్ సరిగా లేకపోతే కుక్ అవ్వకపోవచ్చు. అలాంటి వాళ్ళు మాత్రం పప్పు గుత్తి తీసుకుని మెత్తగా అయ్యే వరకు ఇనుపుకోండి. ఇప్పుడు ఈ పప్పుని వేరే గిన్నెలోకి తీసుకుని ఉప్పు అనేది వేసుకుంటున్నానండి. మీ రుచికి తగినంత ఉప్పు మీరు వేసుకోండి. అలానే 1 స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి మనం బాగా కలుపుకుందాం. ఇదే ప్రొసీజరు మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే నేను వీడియోలో మీకు కనిపించాలని వేరే గిన్నెలోకి వేసుకొని చేస్తున్నానండి. పప్పులో వేసినటువంటి కారం అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఈ పప్పుని బాగా మనం ఉడికించుకుందామండి. కుక్ అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందామండి. ఆయిల్ లేదా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, పచ్చిపప్పు వేసుకొని ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ ఫ్రై అయ్యే టైంలోనే కొంచెం ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు అనేది వేసుకుందామండి. అలానే మీకు ఇష్టమైతే చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చివరగా ఎంతో ముఖ్యమైన ఇంగువ అనేది వేసుకొని ఒకసారి మనం బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు బాగా ఫ్రై అయినటువంటి ఈ తాలింపుని తీసుకొని వేడి పప్పులో వేసుకుందామండి. అంతేనండి. అమ్మమ్మ, తాతయ్య చెప్పే మాటలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ మామిడికాయ పప్పు కూడా అంతే టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో ఈ మామిడికాయ పప్పు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి. అమ్మలా కమ్మగా ఉండే ఈ మామిడికాయ పప్పుని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియచేయండి. మామిడికాయ పప్పు అంటే ఇష్టపడే మీ వాళ్ళెవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.